ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? దేవుడు మనకిస్తున్న ప్రతి నెలను బట్టి కృతజ్ఞత కలిగి జీవించడం, స్తుతులు చెల్లించడం మన ఆత్మీయ ఆశీర్వాదానికి, కుటుంబ ఆశీర్వాదానికి ఎంతో ప్రాముఖ్యమైనది. ఒక స్థలంలో ఒక అనాథల ఆశ్రమం ఉంది. ఆ అనాథ ఆశ్రమంలో పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, తల్లిదండ్రులు లేని వారిని తీసుకొచ్చేవాళ్ళట. వాళ్ళు రోడ్ల పక్కన చెత్తలో అన్నం మెతుకులు ఏరుకొని తింటూ, చదువు లేక, గృహాలు లేక, బట్టలు లేక అనాథలుగా తిరుగుతున్నటువంటి పరిస్థితులు. అలాంటి పిల్లలను ఆశ్రమంలోనికి తీసుకొస్తారంట. తీసుకొచ్చి ఆ ఆశ్రమానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏ మురికి బట్టలతో, ఏ చినిగిపోయిన బట్టలతో, వారి ముఖాలు, వారి తల ఎలా చంద్రవందరంగా మురికిగా ఉంటారో ఆ ఫోటో తీసేవాళ్ళంట. ఆ ఫోటో తీసి ఆ బట్టలు కూడా తీసి జాగ్రత్తగా ఒక స్థలంలో దాచిపెట్టేవాళ్ళంట ఆ ఆశ్రమంలో. తర్వాత వీళ్ళు చదువుకొని మంచి భవిష్యత్తు వచ్చిన తర్వాత వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసేటప్పుడు, ఇక ఆశ్రమంలో నుంచి వెళ్ళేటప్పుడు ఆశ్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫోటోలు తీసుకొచ్చి, ఇదిగో ఆశ్రమానికి వచ్చినప్పుడు నీ స్థితి ఇలా ఉంది, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఈ స్థితిలో ఉన్నావు, నీ జుట్టు చూడు ఎలా ఉందో, నీ బట్టలు చూడు ఎలా ఉన్నాయి, నీ మురికి బట్టలు, నీ ముఖం చూడు ఎలా ఉందో, ఇలాంటి స్థితిలో వచ్చావు, ఇదిగో ఆ బట్టలు నీవే, ఇదిగో ఈ ముఖం నీదే అని చెప్పేసి వాళ్ళకి చూపించి, మరి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఆ స్థితి నుంచి ఈ స్థితిలోకి రావడానికి కారణం దేవుడు, కాబట్టి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించండి అని చెప్పి వాళ్ళను పంపించేవాళ్ళంట. అప్పుడు వాళ్ళు చాలా వినయ విధేయతతో, భక్తి కలిగి దేవునికి ప్రార్థన చేసుకుంటా, దేవుడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చారో వాళ్ళు గుర్తు చేసుకొని కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారంట. ఒక వాక్యాన్ని గుర్తు చేసుకొని, భక్తుడైన దావీదు 2 సమూయేలు 7:18 దేవా, ఇంతగా నన్ను దీవించడానికి, హెచ్చించడానికి నేను ఎంతటి వాడిని అని చెప్పేసి ఆయన కృతజ్ఞత కలిగిన హృదయంతో దీనుడై, విధేయుడై, తగ్గించుకొని, మరి నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించని ఎంతో మరి విధేయత చూపిస్తూ, చచ్చిన కుక్క లాంటి వాడిని, మెన్నెల్లి లాంటి వాడిని మరి దీనుడైపోతున్న పరిస్థితులు చూస్తా ఉన్నా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నాలో ఏముంది అని చెప్పేసి కృతజ్ఞత కలిగిన హృదయంతో ఎన్నో కీర్తనలో ఆయన కృతజ్ఞతలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, దినదినము గడుస్తున్న రోజులను బట్టి, దేవుడు పోషిస్తున్న దాన్ని బట్టి, దేవుడు నడిపిస్తున్న దాన్ని బట్టి 4 నెలలు దేవుడు కాపాడి మరొక నెలను మనకు అనుగ్రహించాడు. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడం మనకెంతో ఆశీర్వాదం. ఈరోజు నీ బిడ్డలు ఇంటర్లో మంచిగా పాస్ అయ్యారు, డిగ్రీలో మంచిగా పాస్ అయ్యారు, 10థ్లో మంచిగా పాస్ అయ్యారు. పిల్లలకు నేర్పించండి, కృతజ్ఞత కలిగి జీవించడం నేర్పించండి. మీరు దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి కృతజ్ఞత కలిగి జీవించడం నేర్చుకోండి. కృతజ్ఞత అనేది మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదం. మన హృదయంలో నుంచి దేవుడు కోరుతున్నది, ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి నా జీవితకాలం అంతయు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని భక్తుడైన దావీదు చెప్తున్నట్టుగా, దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగిన హృదయంతో మనం జీవిద్దాం. ఆ కృప మన కుటుంబాలకి, మన ఆత్మీయ జీవితాలు, దేవుడు చేసే ప్రతి మేలును బట్టి ఆ కృపను కలిగి ఉందాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధి యేసు ప్రభువా, నీ గొప్ప నామానికి స్తోత్రాలు నాయన. మా జీవితంలో మీరు చూపిన ప్రేమను బట్టి, నీ కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి, నీ కృపలను బట్టి, మీరు ఇస్తున్న జాబులను బట్టి, మీరు ఇచ్చిన మంచి రిజల్ట్ను బట్టి, మీరు చేసే కార్యాలను బట్టి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించే కుటుంబాలుగా మా ప్రియులు బిడ్డలందరినీ మీరు ఆస్వాదించండి. మా పరిచర్యను ఆస్వాదించండి. కృతజ్ఞత కలిగిన పరిచర్యగా మమ్మల్ని, బిడ్డల్ని అందరిని ఆస్వాదించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.